ప్రైజ్ లార్డ్. ఈ ఉదయకాలం కూడా పరిశుద్ధ గ్రంథాల నుంచి ఒక మాట చదువుకుందాం. రోమాపత్రిక 12వ అధ్యాయం చదువుదాము. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమునకిమ్ము. అలాగు చేయటం వల్ల అతని తల మీద నిప్పులు గొప్పగా పోయిదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని లేఖనాల్లో ఎంత గొప్ప సంగతులు దేవుడు మానవాళి కోసం రాయించారో చదువుతున్నప్పుడు నిజంగా మరి ఎన్నో గొప్ప సంగతులు మనం గ్రహించగలుగుతాం. ఈ లోకంలో ఈ లోకపరంగా మనం చూసినప్పుడు శత్రువు ముఖం చూడడానికి కూడా మనం ఇష్టపడం. ఎవరైనా మనకు హాని చేస్తే, కీడు చేస్తే, ఎవరైనా ఒకవేళ మన కోసం ఒకవేళ అనవసరంగా ఏదైనా ఒకవేళ మన కోసం మాట్లాడుకుంటే వారిని మనం సహించలేం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ శత్రువుని నువ్వు మరి ఒకవేళ ఆకలి కొని ఉంటే నువ్వు ఆహారం పెట్టాలి. ఒకవేళ మీరు దాహం కొని ఉంటే వాళ్ళకి మీరు వారి దాహాన్ని తీర్చాలని, మరి అలాగ మీరు చేయడం వలన ఖచ్చితంగా నీ శత్రువు తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదు అని వాక్యంలో మనం చదువుకున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ మీ శత్రువుల చేత మీరు దినమెల్లా ఒకవేళ బాధించబడుతున్నారేమో, ఒకవేళ దినమెల్లా ఒకవేళ మీరు దూషించబడుతున్నారేమో, మీ శత్రువులు మిమ్మల్ని ఒకవేళ అవమానపరుస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో, మిమ్మల్ని ఒకవేళ తక్కువగా మాట్లాడుతున్నారేమో, ఒకవేళ ఎగతాళి చేస్తున్నారేమో, ఒకవేళ అనేక సార్లు మిమ్మల్ని గాయపరుస్తున్నారేమో, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ఎంత గొప్పదో మీరు ఒకవేళ దాన్ని నమ్మగలిగితే నిజంగా మీ జీవితంలో మీ శత్రువులు సైతం మీ ముందు తలదించుతారు. మీ శత్రువులు సైతం ఖచ్చితంగా మీ ముందు సిగ్గుపడతారు. ఒకరోజు మీ మంచితనాన్ని, మీ ప్రేమని, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు బాధించినందుకు ఖచ్చితంగా వాళ్ళు పశ్చాత్తాపడతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒకవేళ మీ ఇంటి వారు మీకు శత్రువులు ఉన్నారేమో, ఒకవేళ మీరు నమ్మిన వారే మిమ్మల్ని ఒకవేళ మోసం చేసి మిమ్మల్ని ఎంతో ఒకవేళ బాధపరిచారేమో, ఒకవేళ కొన్నిసార్లు ఒకవేళ ఎవరైతే మిమ్మల్ని ప్రేమించారో, లేకపోతే ఎవరైతే మీరు నమ్మారో వాళ్ళే ఒకవేళ మిమ్మల్ని ఒకవేళ బాధ పెట్టారేమో, వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీరు ప్రేమించగలిగితే, లేకపోతే వాళ్ళని క్షమించగలిగితే, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురని బైబిల్ చెప్తుంది. చాలాసార్లు మనుషుల యొక్క నైజం ఏంటంటే, మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళని మనం ప్రేమిస్తాం, మనల్ని ఎవరు ద్వేషిస్తారో వాళ్ళని మనం ద్వేషిస్తాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీ గొప్పతనం ఏంటి? మిమ్మల్ని ప్రేమించిన వారిని ఒకవేళ మీరు ప్రేమిస్తే అప్పుడు మీలో ఉన్నటువంటి ఆ మంచితనం ఎలా తెలుస్తుంది? మిమ్మల్ని ఎవరైతే పట్టించుకోరో, ఎవరైతే ప్రేమించరో, ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో, ఎవరైతే మీ మీద దూషణ మాటలు పలుకుతారో వారిని మీరు క్షమించడం ఒకవేళ మీరు ప్రారంభిస్తే, నిజంగా దావీదు సౌలుని మనం దేవుని వాక్యంలో చూస్తే దావీదు ఎంత అద్భుతంగా సౌలుని ప్రేమించాడు. తనని భూమి మీద లేకుండా చేయాలని ఎన్నోసార్లు సౌలు ప్రయత్నం చేశాడు, ఎంతో హాని తలపెట్టాడు. అయినప్పటికీ కూడా దావీదు ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే 23వ కీర్తనలో మనం చూస్తే, నా శత్రువులు ఎదుటి నీవు నాకు భోజనం సిద్ధపరచదు అని దావీదు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి నీ శత్రువుల ముందే ప్రభు నీ తలెత్తుతాడు. నీ శత్రువుల ముందే నువ్వు హెచ్చించబడతావు. నీ శత్రువుల ముందే ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. నీ శత్రువులు నీ మంచితనాన్ని గుర్తించినట్టుగా ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మీ శత్రువుల విషయంలో మీరు కలుగు చేసుకొనక ప్రభువుకు అప్పగించి వారిని మీరు ఒకవేళ ప్రేమించడం ప్రారంభిస్తే, ఒకవేళ వారిని మీరు క్షమించడం ప్రారంభిస్తే మీ జీవితం ఎంతో నెమ్మదిగా సమాధానంగా ఉంటుంది. అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.